దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. సమస్యలు ఏమున్నాయి మన దేశంలో ఇప్పుడు అంటే, ముఖ్యంగా పార్టీలో వేదిక పైన ఉన్న నాయకులకి, జన సైనికులకి, మీ అందరికీ కూడా ఇది చాలా కీలకమైన సమయం. 2047 విజన్ అని మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. 2047 ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్, $2 ట్రిలియన్ ఎకానమీ, భారతదేశం ప్రపంచంలోనే 3వ ఆర్థికంగా బలంగా ఉండే దేశం అవ్వాలని ఆలోచిస్తా ఉన్నాం. ఇంత బలమైన దేశం కావాలి అంటే బలమైన ప్రజలు ఉండాలి, బలమైన నాయకత్వం ఉండాలి. నేను ఎందుకు ఇంత తపన పడతాను మీ అందరి కోసం అంటే, నాకు ఈజీగా వెళ్ళిపోయే వ్యక్తులు అవసరం లేదు, నాకు గోల చేసే వ్యక్తులు అవసరం లేదు. దేశం కోసం నిలబడే యువత కావాలి, నాకు చీల్చి చెండాడే యువత కావాలి, నాకు దేశం కోసం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అడిగారంట. బెంగాల్ రాష్ట్ర విభజన అప్పుడు 1920లో విభజిస్తున్నాం అనుకున్నప్పుడు దేశంలో ఉన్న జాతీయ నాయకులు అందరూ వచ్చారు, జరగకూడదని ఆప్ చేశారు. అలాంటిది భారతదేశాన్ని పాకిస్తాన్గా, భారత్గా విభజిస్తుంటే మీరు ఎందుకు చేయలేకపోయారు, ఆపలేకపోయారు? ఒక రాష్ట్రాన్ని ఆపగలిగినప్పుడు ఇది ఎందుకు ఆపలేకపోయారంటే, ఆయన అన్న మాటలు ఏంటంటే, మాకు వయసు అయిపోయింది, పెద్దవాళ్ళం అయిపోయాం, జైలులో నలిగిపోయాం, సరికొత్త యువరక్తాన్ని తయారు చేయలేకపోయాం, మాకు శక్తి సన్నగిల్లింది అని. అందువల్ల వదిలేయాల్సి వచ్చింది చేతులు అని. అది నాకు చాలా ప్రేరణ అయింది. నెక్స్ట్ అందరం గౌరవ ముఖ్యమంత్రి గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచిస్తున్నారు. నేను వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నేను ఆలోచిస్తుంది భవిష్యత్తుని నిర్మించగలిగే యువ నాయకత్వం. ఈరోజు ఒక్కడు తలుచుకుంటే ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో చూడండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు. అలాంటిది మీ నుంచి ఊరికి 100 మంది నాయకుల్ని తయారు చేయాలి. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలోకి వెళ్ళగలిగే 100 మంది నాయకుల్ని తయారు చేయగలగాలి. అదే నా లక్ష్యం, నా స్వప్నం 2047కి. అంటే ఎలా ఉండాలి అంటే, విదేశాలకి వెళ్లాల్సిన అవసరం రాకూడదు ఇంక మనకి. మన దేశానికి మనం వీసాలు డినైల్ చేసేంత స్థాయి భారతదేశంలో ఉండాలి అంటే, దేశాన్ని, సమాజాన్ని నడిపే నాయకులు మీలో నుంచే పుట్టాలి. నేను చేస్తాను దానికి ప్రోగ్రామ్స్. ఈ రోజున వేదిక పైన ఉన్న స్పోక్స్ పర్సన్స్ అందరూ ఎలా వచ్చారనుకుంటున్నారు మీరు? హరిప్రసాద్ గారికే చెప్పాను నేను, సార్ ఎలా చేయమంటారు సార్ మమ్మల్ని అని అడిగితే, మీరు వెళ్ళి జనంలోకి వెళ్ళండి, ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళని పిలవండి అంటే, అలా పిలిస్తేనే ఇక్కడున్న స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా జనం మధ్యలోంచి పికప్ చేసిన వాళ్ళు అలా తయారు చేశాం. పార్టీ నిర్మాణాన్ని అలా చేశాం. నా కోరిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దేశాన్ని ప్రభావితం చేసే 100 మంది యువ నాయకుల్ని, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, అదే నా లక్ష్యం. దానికోసం పనిచేద్దాం మనందరం. ఎందుకంటే సరైన నాయకులు లేకపోతే చిల్లర వేషాలు వేసేవాళ్ళు, పనికి మాలిన వేషాలు వేసేవాళ్ళు చూశాం కదా గత ప్రభుత్వంలో ఎలా ప్రవర్తించారు. వాళ్ళు వచ్చారు అంటే బలహీనత మనది, తప్పు మనది. ఎవడు వచ్చినా వదిలేస్తున్నాం మనం. అందుకని మీరందరూ దానికి సంసిద్ధం అవ్వండి. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.